యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా యోధా పత్రికలో నుంచి 24, 25 వచనాలను మనం చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఈ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడుగా యోధా అని ఆయన రాశాడు. ఈ యోధా పత్రికను యాకోబు సహోదరుడని చెప్పాడు. యేసుక్రీస్తు దాసుడునని చెప్పుకున్నాడు. అపోస్తుడని చెప్పుకోలేదు, కానీ యేసుక్రీస్తుకి దాసుడను అని చెప్పుకున్నాడు. యాకోబు సహోదరుడును అని చెప్పుకున్నాడు. యోధా అనే మాటకు అర్థము స్తుతి. ఈ పేరు కలిగిన వాళ్ళు పాత నిబంధన క్రొత్త నిబంధన బైబిల్ మొత్తం మీద 13 మంది ఉన్నారు. వారందరి గురించి చెప్పుకోవడానికి మనకి ఇప్పుడు అవసరం లేదు, కానీ ఈ యొక్క యోధా, ఈ పత్రిక రాసిన యోధా, ఆయన యేసుక్రీస్తుకు దాసుడు అని చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడు యాకోబు, యోధా యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముళ్ళుగా ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మల ఒకప్పుడు తన సహోదరుడైనను ఆయనను అంగీకరించలేదని రాయబడి ఉంది. ఇదిగో ఇప్పుడు నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క తర్వాత ఆయన శిలువలో చనిపోయి 3వ దినాన లేపబడి 40 దినాల అనేకులు కనబడి పరలోకమునకు ఆరోహణమైన తర్వాత తన యొక్క సహోదరులు ప్రభువును అంగీకరించి ఇదిగో పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన భక్తకోటికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, నమ్ముకున్న వారలారా, ప్రభువుని అంగీకరించిన వారలారా, మిమ్మల్ని కాపాడటానికి, మీరు మరలా పాపములో పడిపోకుండా ఉండటానికి, తొట్టిల్లకుండా అనే మాటకు మరలా అవిధేయతలోకి వెళ్ళిపోకుండా, పాపములోకి వెళ్ళిపోకుండా, అంటే పాపములో పడిపోకుండా, లోకములోనికి వెళ్ళిపోకుండా అనే మాటలతోటి నమ్ముకున్న భక్తులకి వాళ్ళను తొట్టిల్లకుండా ఉండటానికి యేసుక్రీస్తు వారు కాపాడతాడు. వాళ్ళను తొట్టిల్లకుండా ఉండటానికి కాపాడతాడు అనే మాటలు చెబుతున్నాడు. ఎలా కాపాడతాడో కొన్ని మనం చూసినప్పుడు, ఈ యొక్క పత్రిక ఆధారంగా మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసినప్పుడు, మొదటగా హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుదాం. ఇశ్రాయేలీయుల యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చెను. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యోధా వారును తొట్టిల్లుచున్నారు. ఇశ్రాయేలీలంటే పాత నిబంధనలో వారు ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రం వారిది, అర్చనాచారాలు వారు సమస్తమును వారి పరమై ఉన్నాయి. అబ్రహామును బట్టి ఇశ్రాయేలీలు జాతి మొత్తానికి వారికి ఆ గొప్ప దీవెనలు కలిగినవి. వారు దానిని బట్టి అతిశయించారు. ఆ అతిశయ కారణంగా వారు ఎంతగా అతిశయించారంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్నోసార్లు విగ్రహారాధన చేయటము, దేవుడికి కోపం వచ్చి శత్రురాజులకు వాళ్ళని అప్పగించటము, వారు భయంకరంగా వారి మీద వారి యొక్క బాధలు పెడుతూ ఉండగా మరలా ప్రభువుని వేడుకోవటము, మరలా ఒక న్యాయాధిపతిని పుట్టియటము, మరలా కొంతకాలము
దేవునికి విధేయులై ఉండటము, అలాగే ఎన్నోసార్లు మెడవంచని జనాంగం అని రాయబడింది. వాళ్ళ గురించి తిరుగుబాటు చేయవారని రాయబడి ఉంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల యొక్క విడుదల నిమిత్తమై మోషే ద్వారా ఎన్ని రకాలైన తెగుళ్ళు వాళ్ళకు కలిగించాడో కళ్ళారా చూశారు. వాళ్ళు ఎర్ర సముద్రం పాయలవటం చూశారు, ఆకాశం నుంచి మన్నా కురిపించటం చూశారు, బండను చీల్చి నీళ్లు రప్పించడం చూశారు. ఈ విధమైన అద్భుతాలు, ఎన్నో యుద్ధాలలో ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు వారు వాటిని బట్టి ఎంతగానో అతిశయించారు. మేమే ప్రపంచంలోనే అన్నట్లుగా. అయితే ఎంతగా అతిశయించారంటే ఆఖరిగా మనం చూస్తే వారు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో మెస్సయ్య వస్తాడని, ఆ మెస్సయ్య వస్తే ఆయననే గుర్తుపట్టలేనట్లుగా, ఆయనను అర్థం చేసుకోలేనంతగా, ఆయననే సిలువ వేసి చంపే అంతగా అతిశయించారు వాళ్ళు. అందుకని వారు నేటికి అటువంటి స్థితిలోనే ఉన్నారు. ఈనాడు అన్యులమైన మనము యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి సంఘముగా చేర్చబడ్డాం. ఒకవేళ మనము కూడా అలాంటి తొట్టుపాట్లు ఉన్నాయా? దాని విషయాల్లో యోధ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వయాన సోదరుడుగా ఉన్న యోధ తన పత్రికలో రాస్తున్న మాటలు ఏంటంటే, తొట్టిళ్ళ వారికి ఆయన ధైర్యాన్ని ఇస్తాడు అని చెబుతున్నాడు. మనం ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము అంటున్నాడు. మనము దేవుని సంబంధులము. లోకమంతా ఎవరి యొక్క ఆధీనంలో ఉందంటే అపవాది ఆధీనంలో, దుష్టుని ఆధీనంలో ఉన్నారు లోకంలోని ప్రజలందరూ. అయితే నమ్ముకున్న వారు కానీ యూదులు కానీ ఈ ప్రపంచ జనాంగంలో చాలా తక్కువగా స్వల్ప జనంగా ఉన్నారు. లోకమంతా దుష్టుని స్వాధీనంలో ఉంది. అలాగైతే చాలామంది దుష్ట సాంగత్యాలలో ఉండిపోయారు. దుష్టుల సహవాసాల్లో నిలిచిపోయి పడిపోవటానికి, తొట్టిల్లటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు కూడా, క్రీస్తులో పరిశుద్ధపరచబడిన వారు, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వారు కూడా తొట్టిల్లుతున్నారు. అయితే అటువంటి వారికి యోధా రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అనే మాటలతో ప్రారంభించాడు. తొట్టిల్లకుండా కూడా కాపాడుతాడు ఆయన. ఎలాగో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వాడికి ఏం ప్రయోజనం? లోకమంతా దుష్టుల్లో ఉంది. లోకంలో ఉన్నదంతా ఏమిటంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమం, వాటి కోసమే పాకులాడుతూ అపవాది యొక్క ఉచ్చులలో చిక్కుకుంటున్నారు. అలాగుంటున్న వారికి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటున్నాడు. ఈ లోకమును స్నేహిస్తే, ఈ లోకస్తులతో జీవిస్తూ లోకస్తుల్లాగా ఉంటే వారిని ఏమంటున్నారంటే వ్యభిచారులారా అంటున్నారు. ఎందుకు? లోకమంతా దుష్టుని స్వాధీనంలో ఉందని చదివాం కదా. లోకంలోనిదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమం అని చదివాం కదా. అలాగైతే అటువంటి లోకాన్ని ఎవరైనా కానీ ప్రేమిస్తే వారిని అంటాడు కదా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనంలో ఏం రాయబడిందంటే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చూచారండి, బాల్యప్రాయంలో ఉన్నవాళ్ళు, యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు కూడా తప్పక తొట్టిల్లుతారంటున్నాడు. ఈ లోక స్నేహం అంటే ఒకవేళ వయసు పరంగా మనం చూసుకోవచ్చు, బాల్యప్రాయము, యవ్వన ప్రాయం అని. ఒకవేళ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత
కొద్ది కాలంలో నమ్ముకున్న వాళ్ళమైనా పడిపోతావు. అది బాల్యప్రాయం అవ్వచ్చు. వాక్యం చెప్పే స్థాయికి వచ్చావంటే యవ్వన ప్రాయం. ఒకవేళ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా పడిపోతున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా పడిపోయారు. యోబు గ్రంథంలో యోబు కూడా ఒక మాట చెబుతున్నాడు. 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. దేవుని మాటలు తొట్టిల్లు వారిని ఆదుకుంటాయి. అంటే పాపములో ఉన్నవారికి పాపం నుంచి లేచేటట్లుగా చేసింది. పాపము నుంచి నిన్ను మరలా తిరిగి లేచేవారుగా చేస్తాయి దేవుని మాటలు. ఏబు చెబుతున్నాడు ఆ మాటలు. నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకుని ఉండేను, ఆదుకుని ఉన్నాయి. 116వ కీర్తన 6వ వచనంలో, యెహోవా సాధువులను కాపాడును, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దేవుడు సాధువులను కాపాడతాడు. సాధువులంటే చాలా వినయముతో తగ్గించుకొని, ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, సహనము కలిగి, శాంతముగా ఉండువారు సాధువులు. సాధువులను కాపాడతాడు ఆయన. ఓర్పు కలిగిన వారిని, ప్రేమ కలిగిన వారిని కాపాడతాడు. ఈ సాత్వికతనం ఎక్కడ నేర్చుకుంటాం మనం? ఇది ఎవరి దగ్గర? ఇజ్రాయేలులో ఉన్నారు కొంతమంది ఒకవేళ మంచి సాత్వికమైన మనసు కలిగిన వాళ్ళు, ఓర్పు కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, ఏసేబు లాంటి వారు కొందరు ఉంటే ఉండవచ్చు. కానీ వారందరికంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు కదా ఆయన, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోమన్నాడు, నా యొద్ద నేర్చుకొనిడి అన్నాడు. ఆయన సాత్వికుడు కాబట్టి. 121వ కీర్తన 3 నుంచి 5 వచనాల వరకు చదువుదాం. ఆయన నీ పాదముల తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి పక్కన ఆయన నీకు నీడగా ఉంటాడు. ఆయన సాధువులను కాపాడేవాడు, దీనులను కాపాడేవాడు, దరిద్రులను కాపాడేవాడు, దిక్కులేని వారిని కాపాడేవాడు, ఆయనకి విధేయులైన వారిని కాపాడేవాడు, ఆయన మాట విని వారిని కాపాడేవాడు ఆయన. అందుకనే ఇలాంటి కేడర్ ఉన్న వాళ్ళందరినీ సాధువులను కాపాడును అంటున్నాడు. ఇలాంటి వారిని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడని మనం అంటున్నాం. ప్రభువు నమ్ముకొని ప్రభువులో ఉండి కూడా మనము ఎన్నోసార్లు తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. మనం ఎన్నోసార్లు ప్రభువును వ్యతిరేకించిన స్థితిలో ఉన్నాం. మన పూర్వీకులైన ఇశ్రాయేలీలాగా ఎన్నోసార్లు ఆయన మేలులు చూస్తాము, ఆయన ఆశీర్వాదాలు చూస్తాము, అనుభవిస్తాము, అయినా మర్చిపోతాం. మనం అలాగుండకుండా జాగ్రత్త పడాలని. అందుకని ఆయన మాటల్లో చూస్తున్న మాటలు ఏంటంటే, ఆయన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు అన్నాడు కదా. మనల్ని ఆ దేవాతి దేవుడి యొక్క మహిమ ఎదుట, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా వస్తానన్నాడు. ఆ మహిమ కలిగిన ఆయన ఎదుట మనలను నిర్దోషులుగా నిలవబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి మనం నిర్దోషులుగా నిలబెట్టాలంటే ఎవరు చేయగలుగుతారు ఆ పని? ఇప్పుడు ఆయన శరీరధారిగా లేడు, ఆత్మరూపిగా ఉన్నాడు, వాక్య రూపంలో మనకు కనబడుతున్నాడు. నిజమే, హృదయములో ఆత్మరూపిగా ఉన్న ఆయనకి లోబడి అక్షర రూపంలో ఉన్న ఆయనని అనుసరిస్తే మనం తప్పకుండా కాపాడబడతామండి. ఇదే మనకి నాడు చొక్కాని మాదిరి. నీ వాక్యము నా పాదములకు
దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని 119వ కీర్తన 105వ వచనంలో ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము అనుసరించే వారంలా, ఆ వాక్యంలో మనము ఎదిగే వారంలా, సాగిపోయే వాళ్ళలాగా మనం ఉండాలి. అప్పుడు మనకి దీవెన, ఆశీర్వాదం, ప్రభువులో నిలబడతాము. అదిగో ప్రభు వచ్చే వరకు మనము ఆయనకి సాక్షులుగా ఉంటామంటున్నాడు. ప్రధానులతో మనం నిలబెట్టాలని, దేవుని ఎదుట మనం నిలబడాలని దేవుని ఉద్దేశం. అందుకని మనము తొట్టిల్లుతున్నామేమో నమ్ముకొని కూడా పాపంలో పోతున్నామేమో, శాపమునకు గురి అవుతున్నామేమో, రకరకాలైన పాలకు మనం లోనయ్యి ప్రభువులోంచి తొలగిపోతున్నామేమో. ఈ తొట్టిపాటు నుంచి ఆయన కాపాడుతానంటున్నాడు. ఆయన అనుసరిస్తే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును అంటున్నాడు. ఆయన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును ఆయనే శక్తి గలవాడు. మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక అంటున్నాడు. ఆమేన్. అవును, ఆమేన్ అంటే అవునని అర్థం. దేవునికి ఎప్పుడూ మహిమ కలగాలి. యేసుక్రీస్తు నామానికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. ఆయనే మహిమకు అర్హుడు. ఆయన మనం మహింపరిచేవారంలాగా ఉండాలి. ఆయనకి మహిమ తెచ్చేవారంలాగా ఉండాలి మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఆయన మాంసయుక్తమైన మరణం వలన ఇప్పుడు మనలను ఆయనతో సమాధానపరిచింది. ఆ దేవుణ్ణి మనం నమ్ముకుంటే ఆయన శరీరధారిగా వచ్చినందువలన, రక్తమాంసమును గలవాడుగా వచ్చినందువలన మన కోసం తన దేహాన్ని ఆ యొక్క ఎర్రని ఎండలో చెల్ల పెంకువలే, రొట్టెవలే చేసి మనకిచ్చినట్లుగా, ఆయన రక్తమంతా మన కోసం కార్చినట్లుగా, చూడనలేని వాడు యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను. ఎందుకంటే నేను రక్షించడానికి ఆయన అంతగా నీ కోసం చిత్రహింసలు అనుభవించి చనిపోయాడు. కాబట్టి ఆయన నమ్మితే ఆయన తప్పకుండా నేను తొట్టెళ్ళకుండా చేస్తాడు. ఆయన మీద ఆధారపడితే నిన్ను తొట్టెళ్ళకుండా చేస్తాడు. ఆయన ఎదుట నీవు నిలబడేంత వరకు నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక మాట చూద్దాం. 5వ అధ్యాయము 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. నిన్ను సంఘములో చేర్చడానికి, వధువు స్థానంలోకి తేవటానికి, ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు నీకోసం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించనే మాట, సంఘమును ప్రేమించి సంఘములో చేర్చబడ్డావా? నీవు క్రీస్తు వధువు అనే సంఘములో చేర్చబడ్డావా? రక్షింపబడ్డావా? ప్రభువును అంగీకరించావా? నీ పాపములు ఒప్పుకున్నావా? ప్రభువును అంగీకరించి ఉంటే నీవు క్రీస్తు వధువు సంఘములో పాలిభాగస్తుడు అయ్యావు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను తన వధువు స్థానంలో చేర్చుకోవడానికి నీకోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. అర్పణగాను, బలిగాను అప్పగించుకున్నాడు. బలి అయిపోయి అర్పించుకున్నాడు నీకోసం.
అగ్నికి అప్పగించుకున్నాడు కాలిపోవటానికి. అలాగైతే నువ్వు ఆయన అనుసరిస్తున్నావా? నీ కోసం ఆయన అంతగా చేసినప్పుడు ఆయన నువ్వు అనుసరించగలుగుతున్నావా? ఆయన తన ఎదుట నిన్ను నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత, వింటున్నారా వాక్యాన్ని? అనుసరిస్తున్నారా వాక్యాన్ని? వాక్యము చేత మనల్ని ఉతుకుస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు. వాక్యం నిన్ను కడుగుతుంది, నిన్ను దిద్దుతుంది, నీ లోటులను, నీ లోపాలను సరిచేస్తుంది, అద్దం వలె చూపిస్తుంది. ఆ వాక్యం నిన్ను కడుగుతుంది, నీ పాపపు డాగులను కడుగుతుంది, నీ కల్ముషాన్ని తుడిచివేస్తుంది. మరి ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించావా? ఆయన నమ్ముకున్నావా? వధువు స్థానంలో చేరావా? అలాగైతే ఇప్పుడు నీకేదన్నా తొట్టుపాటు, అవిధేయతలు, పొరపాట్లుంటే దిద్దుకోవటానికి వాక్యమనే అర్థం ఉంది. వాక్యమనే నీటితో నిన్ను కడుక్కోవచ్చు. ఆయనే కడుగుతాడు. ఆయన వాక్యమే నిన్ను కడిగిద్ది. ఆయన వాక్యమే నిన్ను శుద్ధి చేసింది. ఆ వాక్యం అనుసరిస్తున్నావా? అలాగైతే నిన్ను నిలవబెట్టింది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, మహిమగల తన ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల యేసుక్రీస్తు నామములో మనకు గొప్ప మేలు జరగటానికి యోధా రాసిన ఆ మాటలు మనము గమనిస్తున్నామండి. మనం కూడా అలాగూ రక్షింపబడదాం. ప్రభువులో మనల్ని సరిచేసుకుంటూ ఉందాం. ప్రభు వచ్చు వరకు, ఈ లోకాన్ని సాధించే వరకు మనం ప్రభువుని అనుసరించే వారంగా ఉందాం. మరొక మాట కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో కూడా రాయబడింది ఒక మాట. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే మన పాపములను కడగటానికి, మన అవిధేయతలను తుడిచివేయటానికి, మన అతిక్రమం నుంచి మనం విడిపించడానికి, మనల్ని మోక్షంలో చేర్చడానికి ఈయనే సరిపోయినవాడు. ఈయన రక్తమే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈయన రక్తం ద్వారానే మనకి ఈ భాగ్యం దొరికింది. ఇక దేనివల్ల ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము మానవుని పాపమును తీసివేయలేదు. యేసు రక్తము మనల్ని పవిత్రుడుగా చేస్తుంది. ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించావా? ఆయన నీ కోసం బలయ్యాడు, నిన్ను వధువు స్థానంలోకి తేవటానికి, ఆయన ఎదుట నిలవబెట్టాలని. ఆ పరలోకములో నీవు ఆయన ఎదుట ఉండాలని ఆయన త్యాగం చేసి ఉన్నాడు. ఈ విషయాలను యోధా తెలియజేస్తున్నాడు. నువ్వు అలాగ అనుసరిస్తావా ప్రభువుని? అలాగైతే నువ్వు తొట్టిల్లవు. ఒకవేళ తొట్టుపాటు ఏదన్నా తెలియని రీతిగా జరిగినా, గొర్రె సామాన్యంగా బురదలో పడదు. ఒకవేళ పడినా అది బురదలో ఉండదు. బురద విదిలించుకున్న దాకా అది ఊరుకోదు. నీతివంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడన్నాడు. అలాగైతే నువ్వు రక్షింపబడ్డావా? ఆ నీతివంతుడిని యేసుక్రీస్తు వారు నమ్మేవా? నీవు నీతివంతుడిగా మార్చబడ్డావా? నిన్ను ఆయన తొట్టుపాటు నుంచి సరిచేస్తాడు. ఎంత అభయం ఇచ్చాడండి! ఎంత ఆనందాన్ని కలిగించే మాట. ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నా, ప్రభువులో ఉన్నా కానీ, ఈ లోకంలో, ఈ శరీరంలో ఉండగా ఎక్కడో ఒకసాట అవిధేయతలో పొరపాట్లు ఉండి మనం పడిపోతామేమోనని ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి ఈ శరీరంలో ఉన్నంత వరకు భయమే. పౌలు కూడా అందుకే చెప్పాడు కదా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడో విడిపించును అన్నాడు. అంటే మరణము కలిగిన శరీరంతో ఉన్నాం. అందుకని ఈ శరీరంలో మనం ఏదైనా పొరపాట్లు చేసినా అదిగో
తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు అంటున్నాడు. ఎంత అభయం అండి, ఎంత ఆనందాన్ని నమ్ముకున్న మనకి ఒకవేళ పడిపోతామనే భయం కలిగితే తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అంటున్నాడు. మనల్ని కాపాడుతాడండి. ఈ సమయంలో మనము ఆ మాటలు ఆలకించి ఉన్నాం. కాపాడబడాలని ఉందా నీకు? ఆయన ఎదుటి నిలవబడాలని ఉందా? దేవుని రాజ్యములో ప్రభువు వద్ద యుగ యుగాలు దైవరాజ్యంలో ఉండాలని ఉందా? అలాగైతే మనం వాక్యాన్ని అనుసరిద్దాం, దేవుని మాటలు విందాం, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుందాం. గొప్ప దీవెన ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయి. ప్రభువు దగ్గర యుగ యుగాలు ఉంటాం. దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యోధా తన పత్రికలో రాసిన సంగతులను బట్టి, మీ సన్నిధిలో ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నాయన, మేము తొట్టెళ్లకుండా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చాడు తండ్రి. ఈ భూప్రపంచంలో ఎందరో తొట్టుపాటు పడ్డారు తండ్రి, ఎందరో పడిపోయారు ప్రభా. నాయన, మాకు మాదిరి నీవే. నిన్ను చూసుకొని పడిపోకుండా ఉండమని, ఇప్పుడు నీ వాక్యాన్ని చూసుకోమని, నీ వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవాలని, సరిచేసుకోవాలని, నీతివంతుడుగా ఉన్న నీవు అనీతివంతులైన మమ్మల్ని నీతివంతులుగా చేసావు తండ్రి. నీ ద్వారానే నీతివంతులుగా మార్చబడ్డాం తండ్రి. మీ ద్వారానే పరిశుద్ధులంగా మార్చబడ్డాం ప్రభా. మీ ద్వారానే నాయన మోక్షానికి వారసులమయ్యాం ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, మరి మేము తొట్టుపాటు నుంచి లేస్తామనే అభయాన్ని మీ దాసుడు యోధా ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. మమ్మల్ని అట్లా నిలవబెట్టాలని మీ ఇష్టమై ఉన్నది తండ్రి. మేము తొట్టుపాటు నుంచి తిరగాలని మీ ఇష్టమై ఉంది తండ్రి. యోధా ద్వారా మాకు ఈ విషయాలన్నీ చెప్పిందని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే యవనస్తులు కానీ, స్త్రీ పురుషులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే, తొట్టుపాటు పడిన స్థితిలో ఉంటే, మరొకసారి నాయన తండ్రి వారిని హెచ్చరించండి తండ్రి, బలపరచండి. మీ వాక్యం వారి ఎదుట ఉంచారు తండ్రి. దాన్ని చూసుకొని నా ప్రభా సరిచేసుకొని మరలా తిరగటానికి మీరిచ్చిన అభయాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రభా వారు నాయన తండ్రి మిమ్మల్ని అనుసరించడానికి సహాయం చేయమని నాయన, అనేకులు నా ప్రభా నీ వద్ద ప్రార్థన కోరి నాయన ఈ మాటలు ఆలకిస్తూ తండ్రి వారి యొక్క వ్యాధుల నుంచి, బాధల నుంచి, వారి యొక్క సమస్యల నుంచి, వారి ఉద్యోగాల నుంచి, వారికి యొక్క చదువుల విషయంలోనేమి నాయన మీ దీవెనలు కావాలని, మీ ఆశీర్వాదాలు కావాలని, వివాహాలు కావాలని, సంతానం కావాలని ఎంతమంది కోరుకుంటూ, ఆరోగ్య విషయంలో మంచి నాయన తండ్రి ఆరోగ్యం కావాలని కోరుకుంటూ, వృద్ధాప్యంలో ఉన్నవారు బాధలో నుంచి విడిపించబడాలని, ఆర్థిక సమస్యలో ఉన్నవారు విడిపించబడాలని ఎంతమంది ఎదురు చూస్తూ మీ సన్నిధిలో నాయన ఉన్నారో తండ్రి. అట్టి వారిని అందరిని కూడా మీరు ఆదరించి నాయన మీ దీవెనను సమృద్ధిగా దయచేయమని వేడుకుంటూ, నీ ఎదుటి నిలబడేవారుగా ఉండటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.